తులం బంగారం కానీ మహిళలకి యువతులకి స్కూటీలు కానీ ఇవి అమలవుతాయనేటువంటి నమ్మకం ఉందా? దాదాపు 420 హామీలు అని చెప్తే ఆ హామీలలో వేటిని అమలుపరిచిర్రు అనేది చూసుకుంటే మీరు ఇందాక మాట్లాడిన ఒక ఉచిత బస్సు తప్ప ఏది కంటిన్యూగా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో లేదు. అంతెందుకు సరే ఈ సీజన్లో రైతు భరోసా అనేది ఇస్తున్నాం, మేము మన 3 ఎకరాలకు ఇచ్చామని మాట్లాడారు. కానీ మరి మీరు రైతు భరోసాలో భాగంగా ఉపాధి హామీ కూలీలకు కౌలు రైతులకు కూడా ఇస్తామని మాట్లాడారు కదా. అట్లా వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. 2500 అసలే ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఇక స్కూటీల సంగతి అంటే ఇప్పటికే యూనివర్సిటీలలో కాలేజీలలో విద్యార్థినులు అందరూ మా స్కూటీలు ఎక్కడా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కనిపించినా మా స్కూటీలు ఎక్కడా అని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ పోస్ట్ కార్డు ఉద్యమం కూడా జరిగింది. మాకు స్కూటీలు కావాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పోస్ట్ కార్డుతో స్టూడెంట్సే ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి సెక్రటేరియట్కి పంపించింది కూడా చూస్తున్నాం. కాబట్టి అవి అమలైతాయన్న ఏ మాత్రం అది కూడా లేదు, పబ్లిక్ లేదు మెయిన్గా.